ప్రజలకు వంశీ చరిత్ర తెలియాలి. వంశీ అనేవాడు ఎంత భయస్తుడో, ఎంత బిల్డప్ ఇచ్చి, బిల్డప్ ఎక్కువ విషయం అసలు లేదు, తక్కువ కాదు, అసలు లేదు, విషయమే లేదు. ఇలాంటి వ్యక్తులు 3-4 కారుల్లో ఒక కిరాయి మనుషులను పెట్టుకొని పెద్ద కాందాదాలాగా బిల్డప్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి వ్యక్తులు సమాజంలో ఉండడానికి అనర్హులు. పార్టీలకు అతీతంగా చెప్తున్నా నేను ఇది. ఇలాంటి వ్యక్తులు సమాజంలో జనజీవన స్రవంతి అంటారు, దాంట్లో ఉండడానికి వీళ్ళు అనర్హులు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడే వ్యక్తులు వీళ్ళు. పెడితే పెళ్లి కూడా, పెట్టకపోతే చావు దినం కూడా అంటారు. కాబట్టి వంశీ కన్నింగ్ మైండ్, ఆ కన్నింగ్ మైండ్తో ఆడే గేమ్ని ప్రజలు నమ్మద్దు. వంశీ పారిపోయి ఉన్నాడు, పారిపోయి పోలీసులు అరెస్ట్ చేశారని ఒక గేమ్ ఆడుతున్నాడు. కనుక ప్రజలు ఇది గమనించాలి. వంశీ ఎవరికైనా దొరికితే మాత్రం పోలీసులకి పట్టుకొని అప్పచెప్పాలని కూడా కోరుతున్నా. లేదు తమ్ముడు, అది అన్నీ తప్పు, అది తప్పు. పోలీసు ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, వంశీ అనేవాడు చాలా పిరికోడు. నేను లోకేష్ బాబు గారిది గన్నవరం మీటింగ్లో కూడా చెప్పా, ఒకసారి మీరు విజువల్స్ చూడండి. ఇతను బిల్డప్ ఎక్కువ, విషయం లేదు. అసలు ఇతనికి ఎందుకు 4 కార్లు ఎవడన్నా చెమదప్ప కొట్టాడు ఎప్పుడన్నా? మీరు చెప్పండి అమ్మా, ఎవడన్నా చెమదప్ప కొట్టాడా? 4 కార్లు ఎందుకు? షో రవి గారు ఫోటో పెట్టుకొని షో రవి గారు అని చూడండి. కాబట్టి ఇలాంటి వ్యక్తుల్ని, ఇలాంటి సమాజంలో చీడ పురుగు ఈ వంశీ అనే వ్యక్తి. కాబట్టి దయచేసి ప్రజలు కూడా గమనించండి. వంశీ ఎక్కడన్నా కనబడితే పట్టుకొని పోలీసులకి అప్పగించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓకే తమ్ముడు.